ఓపెన్ కాస్ట్ బాంబు బ్లాస్ట్లతో తమ ప్రాంతం దద్దరిల్లుతుందని గుర్రంపేట దళిత కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మాధవరావుపల్లికి చెందిన ఓపెన్ కాస్ట్ 3 ప్రాజెక్టు వల్ల గుర్రంపేట దళిత కాలనీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపెన్ కాస్ట్ 3 ప్రాజెక్టుకు అతి సమీపంలో ఉండడం వల్ల బ్లాస్టులతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు కొరకు పేలుస్తున్న బాంబుల వల్ల మా ఇల్లు కూలిపోవడం జరుగుతుందని, పాగుళ్లు రావడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుర్రంపేట ఎస్సీ కాలనీ దళితులం. మేము ఈ గుర్రంపేట ఎస్సీ కాలనీకి దగ్గర ఆనుకుని ఉన్నటువంటి ఓ3 వలన మాకు చాలా ప్రమాదకరమైనవి జరుగుతున్నవి. ఓ3లో భాగంగా జరిగే బ్లాస్టింగ్ వల్ల దుమ్ము ధూళి డస్ట్ వల్ల జ్వరాలు, విష జ్వరాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విషయం మేరకు మేము సింగరేణి జిఎం సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు మ్యాప్లో మీరు 900 మీటర్లకు దాటి 500 మీటర్లకు ఉన్నారు. మీరు ఒకవేళ కనుక మీరు 500 మీటర్లకు లోన ఉంటే మీరు రెడ్ జోన్లో ఉన్నట్టుగా గమనించి మీ ఊరిని మేము పరిగణన తీసుకొని మీకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. మేము 300 మీటర్లో ఉన్నదానికి పిలిపిస్తే వాళ్ళ స్పందన మాకు ఇవ్వలేదు. ఇప్పుడు 200 మీటర్ల దూరంలో ఉన్నాము. దానివల్ల మాకు కలిగే నష్టాలు ఇండ్లు కూలిపోవడం, ఇండ్ల పగుళ్ళు మరియు ఆ డస్ట్ వల్ల వచ్చే రోగాలకు మరియు పిల్లలకు, వృద్ధులు అందరూ అనారోగ్యానికి గురై దవాఖానకు వారానికి 10 మంది నుంచి 15 మంది దాకా పోవడం జరుగుతుంది. బ్లాస్టుల కారణంగా పశువులు కూడా చనిపోవడం జరిగిందని గుర్రంపేట గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్లాస్టుల కారణంగా మరమ్మతులు చేయించుకొని ఇళ్లలో నివసించడం జరుగుతుందన్నారు. బ్లాస్టింగ్ జరిగిన తర్వాత వెలువడుతున్న ధూళితో మంచినీరు సైతం కలుషితమయ్యి అనారోగ్యాల పాలు కావడం జరుగుతుందని దళిత కాలనీ వాసులు వాపోయారు. ఓపెన్ కాస్ట్ 3 వలన చాలా గ్రామాలు వ్యవసాయానికి అనుకూలంగా లేకపోయి వ్యవసాయమే కరువైందని, ఉపాధి లేక ఇక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. ఓపెన్ కాస్ట్ కు 500 మీటర్ల పరిధిలో ఉంటేనే రెడ్ జోన్ గా ప్రకటించి ఈ ప్రాంతాన్ని సింగరేణిలో తీసుకోవడం జరుగుతుందని చెప్పడం చాలా బాధాకరమన్నారు. ఈ ప్రాంతాన్ని సర్వే చేయించి ఉపాధి, పునరావాసాన్ని కల్పించాలని జిల్లా అధికారులను, సింగరేణి యాజమాన్యాన్ని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా. నా పేరు శ్రీకాంత్. మాధవరావుపల్లిలో ఉన్న ఓ3 ధర్మంపేట శివారులో ఉంది. దాని పక్కనే ఉన్న గుర్రంపేట ఎస్సీ కాలనీ మాది. మా ఎస్సీ కాలనీ మా పక్కనే ఉండడం వల్ల కొండాపూరు, మాధవరావుపల్లిలో ఉన్న వందలాది ఎకరాల భూములు ఓ3లో భాగంగా పోవడం వలన మా ఊరుకు ఫస్ట్ వచ్చినది ఉపాధి కోల్పోవడం వలన మా ఊరుకు చాలా తీవ్ర నష్టం జరిగింది. ఉపాధి కోల్పోవడం వలన మా ఊళ్ళు ఎక్కడెక్కడికో తీవ్ర ట్రాలీలలో వెళ్ళడం, పోవడం రావడం, రాగా యాక్సిడెంట్లు అవ్వడం, పోంగాది కావడం, ఇబ్బందులు జరగడం అలాగే మాకు ఫస్ట్ ఓ3 వల్ల బ్లాస్టింగ్ కావడం వల్ల మాకు ప్రతిరోజు 3:44కు మాకు బ్లాస్టింగ్ జరుగుతుంది. బ్లాస్టింగ్ అయ్యే 10 మినిట్స్ ముందే మాకు తెలిసిపోతుంది రూమ్ వైబ్రేషన్ రావడం వల్ల. మేము అప్పుడైతే పిల్లలం, మేము అందరం బయటకు వచ్చేసి నిల్చుంటాం రోడ్ల మీద. బ్లాస్టింగ్ అయినప్పుడు ఇండ్లు కూలిపోవడం, ఇండ్లు వలగడం, రేకులు వలగడం అలా జరగడం. బ్లాస్టింగ్ అయినాక 10 మినిట్స్ తర్వాత మాకు దుమ్ము రావడం, స్మెల్ రావడం, అదేవిధంగా అట్లా మాకు చిన్న పిల్లలకు చర్మ సమస్యలు రావడం, ఊపిరితిత్తుల సమస్యలు రావడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వారానికి ఒక 10 మంది 15 మంది అట్లా మేము హాస్పిటల్ వెళ్తాను. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అలాగే ఏమైందంటే ఇక మాధవరావుపల్లిలో ఓ3 స్టార్ట్ అయినప్పుడు 2020 అప్పుడు మేము అది భూమి పూజ అయినప్పుడే మేము వెళ్ళి సార్ మా పక్క పొంటి ఉన్న ఎస్సీ కాలనీ మాది, అది తీసుకుంటే మాకు కూడా ఇబ్బంది అవుతుంది, మాకు తీసుకోవాలని చెప్తే మీది ఇప్పుడే లేదు మ్యాప్లో, మీ ఊరు బాయ్ స్టార్ట్ అయినాక మీ ఊరు మ్యాప్లో వచ్చినాక తీసుకుంటాం అన్నాక మేము అప్పటి నుంచి కలెక్టర్కు, జిఎంకు, పీఓకు అందరికీ అప్లికేషన్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. అలాగే ఫస్ట్ బాయ్ ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్ అయినాక అప్లికేషన్లు ఇచ్చాం, ధర్నాకు వెళ్ళాం. సెకండ్ బాయ్ ఓపెనింగ్ అవుతుంది, అప్పుడు మీ ఊరు మ్యాప్లో ఉన్నది,
ఆ డేంజర్ జోన్లో ఉన్నది. అప్పుడు మీ ఊరు తీసుకుంటామన్నారు. అప్పుడు ఆర్డీఓకు, కలెక్టర్కు, జీఎంకు, పీఓకు మళ్ళీ అప్లికేషన్లు ఇచ్చాము. మేము ఇచ్చినా కూడా సెకండ్ బాయ్ ఓపెనింగ్ అయింది, మేము ఆపుతామని వెళ్తే మేము తీసుకుంటాం అని చెప్పారు. చెప్పినాక జీఎం మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ట్రాన్స్ఫర్ అయిపోయాక కొత్త జీఎం వచ్చాడు. మళ్ళీ అప్లికేషన్ ఇచ్చుకుంటూ అట్లనే తిరిగినాం. తిరిగి 2 సార్లు బాయ్ ముట్టడి చేసి ధర్నాలు చేస్తే జీఎం సార్ వచ్చాడు. ఇక్కడ ఇల్లు మొత్తం టోటల్ తిరుక్కుంటా చూశాడు. మీకు ఇబ్బంది ఉన్నదని చెప్పిండు. ఇల్లు కలిగినాయి అన్నీ చూసిండు. నా కొత్తగూడెంకు సార్ పైకి రాస్తా అన్నాడు. వాళ్ళకు కూడా రాసిండు. వాళ్ళు వచ్చిండు, వాళ్ళు చూసిండు, వాళ్ళు వేయిండు. ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు మాకు. ఇల్లు అది చూస్తా అన్నాడు, అది అన్నాడు. అలాగే మాకు తాగడానికి నీళ్లు లేవు. మాకు మస్తు ఇబ్బంది. బోర్లు కింద సతికిపోయి మాకు ఇబ్బంది అవుతుంది. నీళ్లు రావట్లేదు, ఏం రావట్లేదు, మాకు ఇబ్బంది అవుతుంది. అట్లా అని జీఎంను పోయి కలిస్తే ఇన్ని రోజులు 500 మీటర్ల లోపు ఉంటే తీసుకుంటాం. అదంగా ఇప్పుడు మళ్ళీ పక్కకు పడి 300 నుంచి 200 మధ్యలోనే మాది ఇప్పుడు అయింది డేంజర్ జోన్. ఇప్పుడేమంటాను మళ్ళీ 100 మీటర్లకు అతనే తీసుకుంటా అంటాను. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, మమ్మల్ని ఎవరు స్పందించలేరు. మా ఏది కానీ జీఎం కానీ సిఎండి కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ మమ్మల్ని పట్టించుకొని మా గుర్రంపేటలో ఉన్న ఎస్సీ కాలనీని ఇక్కడి నుంచి పునర్వాసం కల్పించి మాకు ఆర్ఆర్ ప్యాకేజ్ కింద కల్పించాలని మేము ఒకటే కోరుతున్నాం. మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి.